పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల పోరుబాట పట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాలమూరు యూనివర్సిటీ బంద్ పాటించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు బహిష్కరించారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల బంద్కి విద్యార్థులు మద్దతు తెలిపారు. జీవో 21ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమని రెగ్యులరైజ్ చేయాలంటున్న కాంట్రాక్ట్ అధ్యాపకులతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల బంద్కు కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పాలమూరు యూనివర్సిటీ కూడా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు అసలు వారి డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అనే అంశంపై ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాట్లాడడం. సార్, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? తెలంగాణ పౌర సమాజానికి నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు రెగ్యులేషన్ కాలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మేమంతా బాగుపడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో మా విద్యార్థులందరినీ కూడా మెమకం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. తర్వాత కాలంలో యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చర్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే మా దగ్గర చదువుకొని పోయి లెక్చరర్లు అయినటువంటి వాళ్ళందరినీ జూనియర్ లెక్చరర్లని, పాలిటెక్నిక్ లెక్చరర్లని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లందరూ కూడా క్రమబద్ధీకరించినారు, రెగ్యులైజ్ చేసినారు. కానీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు మాత్రం ప్రభుత్వం విస్మరించింది. అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వం మారిన తర్వాత కూడా వెంటనే ఏం చేసినారు, యూనివర్సిటీలలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ కోసము జీవో నెంబర్ 21 అని విడుదల చేసినారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో వినతి ఇచ్చినాము, అన్ని రాజకీయ పార్టీలకు చెప్పినాము. ఏమంటే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేసి అంటే క్రమబద్ధీకరించిన తర్వాత మిగతా ఉద్యోగాలు చాలా ఉన్నాయి, వాటిని నిరుద్యోగుల కోసం మీరు తీసుకోండి అని చెప్పినాము. ఫస్ట్ మమ్మల్ని తీసుకోకుండా వెంటనే ఏం చేసినారు, రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 21 పేరుతోటి ఒక జీవో విడుదల చేసినారు. ఆ జీవోలో మాకు సంబంధించినటువంటి ఏ రకమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకు నిరసనగా మేము నిన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉన్నత విద్యామండలి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోదామంటే ఎక్కడెక్కడిని చాలామందిని గృహ నిర్బంధం తీసుకున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 800 మంది అధ్యాపకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులంతా కూడా ఉన్నత విద్యామండలికి చేరుకున్నారు. అక్కడ కూడా ఏ రకమైనటువంటి మాకు అనుమతి లేకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా అందరినీ కూడా 15 పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. అంటే ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే అత్యున్నత విద్యావంతులైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లని రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు అన్ని 12 విశ్వవిద్యాలయాలని బంద్కు పిలిపించినాము. అందుకు మా విద్యార్థి మిత్రులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు మాకు ప్రకటించినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చింది, మీరు గత 15 నెలలుగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఖచ్చితంగా యూనివర్సిటీ ఎంప్లాయీస్ని క్రమబద్ధీకరణని ప్రకటించింది. అయినప్పటికీ మేము దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పక్షంలో పనిమార్లు మేము వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా మీ సమస్య ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామన్నారు. అయినప్పటికీ ఈరోజు 18 నెలలుగా మేము కలవని మంత్రి లేడు, కలవని ఐఏఎస్ అధికారులు లేరు. అందరూ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పడమే కానీ మాకు ఉన్న పలంగా జీవో నెంబర్ 21ని తీసుకొచ్చి మా గొంతు కోయడానికి ప్రభుత్వం ఈరోజు సిద్ధమవుతా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ ఒప్పందాధ్యాపకులను క్రమబద్ధీకరించాలి. ఒకవేళ ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రాలలో ఖచ్చితంగా పర్మనెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నెట్ సెట్ పిహెచ్డి తర్వాత పీడిఎఫ్ బోధన తర్వాత రీసెర్చ్ అనుభవం ఉన్న ఒప్పంద అధ్యాపకులు అందరినీ క్రమబద్ధీకరిస్తే యూనివర్సిటీలు పరిపుష్టమవుతాయి. ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేయడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగ సమస్యను ఇంకా పెంచడమే కానీ తగ్గించడం లేదు. ఇటు నిరుద్యోగుల కోసం నేను చెప్పి దీంట్లో ఎన్నో గతంలో నోటిఫికేషన్ పేరిట అవకతవకలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నవి. ఇప్పుడు వచ్చే గైడ్లైన్స్ పైన యూనివర్సిటీ అధ్యాపకులకి ఏమాత్రమో మాకు నమ్మకం లేదు. తక్షణమే ప్రభుత్వము మా డిమాండ్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని వెంటనే క్రమబద్ధీకరించాలి. క్రమబద్ధీకరించడానికి గత సమయం అవసరమైతే వెంటనే ఉద్యోగ భద్రతతో కూడిన 7th PRC స్కేల్ని వెంటనే తక్షణమే అమలుపరచాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అయితే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మీ ప్రతిపాదనలు ఎందుకు పట్టించుకోకుండా జీవో 21ను విడుదల చేసిన ప్రభుత్వం?
సార్ మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు 15 నెలల నుంచి ఉన్నటువంటి విషయము బర్నింగ్ అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి పలు దఫాలుగా మేము దాన్ని వివరించడం జరుగుతుంది. విషయం తెలియంది కాదు వాళ్ళకి. అయితే ఇప్పుడున్నటువంటి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేస్తారని పెట్టిండో అదేవిధంగా నోటిఫికేషన్ లేస్తాను కూడా పెట్టిండు. అయ్యా మీరు రెండవ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికంటే ముందు మీరు మొదటగా చెప్పినటువంటి కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తామని పెట్టినటువంటి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? రెండో విషయాన్ని నోటిఫికేషన్ ఇస్తానని మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మేము హైదరాబాద్కు మేము వెళ్తున్న క్రమంలో మా మిత్రులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడము, ఎక్కడివక్కడ అంటే మమ్మల్ని ఒక 4th క్లాస్ గ్రేడ్ వాళ్ళకి మీ ప్రభుత్వం మమ్మల్ని ట్రీట్ చేయడం అనేది ఇది ఏ విధంగా కూడా మేము దీన్ని ఏమంటే హర్షించాల్సిన విషయం కాదు. ప్రభుత్వానికి మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం, మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నది మీరే. మా విషయాన్ని పలు దఫాలుగా మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా పెడచెవిన పెట్టి మీరు ఏం చేస్తారులే అన్నట్టు మీరు పోతున్నారు. ఈరోజు విశ్వవిద్యాలయం నిన్న అంతా బంద్ అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ వాళ్ళని కనుక మేము పట్టించుకోకపోతే ఏమైతలే అనుకున్నారు కాబట్టి నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాలన్నీ కూడా బంద్ అయినాయి. ఈరోజు కూడా అన్ని రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు మూతపడ్డైన విషయాన్ని మీరు గ్రహించాలి. దీన్ని త్వరగానే మీరు దీన్ని పరిష్కరించి మేము అడుగుతున్నది మీరు జీవో నెంబర్ 16 తీసుకొచ్చారు, రెగ్యులరైజేషన్ కాదని మీరే ఒకటి తీసుకురావడం జరిగింది. ఒకవేళ మేము కూడా అడిగినాం 16 కనుక మీకు అడ్డం అవుతుంది అనుకుంటే మాకు హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ తోటి ఇచ్చినటువంటి భద్రత కల్పించమని మేము అడిగినాం. రెగ్యులరైజేషన్ మాటను కూడా మేము అడగలేదు. అయితే ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తారు సార్ ఈ యూనివర్సిటీలో? అసలు ఇప్పుడు ఉన్నటువంటి జీవో 21 ద్వారా రిక్రూట్ చేస్తే మీ పరిస్థితి ఏంది? దాదాపు 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 2014లో ఒక రిక్రూట్మెంట్ రావడం అనేది జరిగింది. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు 9 మంది డిస్టర్బ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉద్యోగ భద్రత లేని కారణంగా పిల్లల చదువు కోసం కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో దాదాపు 15 మంది ఒత్తిడికి గురై హార్ట్ అటాక్ రావడం అనేది జరిగింది. లాస్ట్ ఐ థింక్ 6 months బ్యాక్ మన యూనివర్సిటీలో చూసినట్టయితే ప్రభాకర్ రెడ్డి అని కొల్లాపూర్ ప్రిన్సిపల్ అండి ఒత్తిడికి గురై దాదాపు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సో ఉద్యోగ భద్రతతో కూడినటువంటి దాన్ని ఇవ్వడం వల్లనే మా యొక్క సమస్య సాల్వ్ అవుతుందనేది మా యొక్క డిమాండ్. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఒప్పంద అధ్యాపకులకు సంబంధించి ఇవాళ బంద్ పాటిస్తున్నారు. యూనివర్సిటీ కూడా పూర్తి స్థాయిలో తరగతులన్నీ కూడా ఇవాళ రద్దు చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులతో కలిసి విద్యార్థులు కూడా బంద్ పాటిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి అధ్యాపకులుగా ఉన్నామని మమ్మల్ని అంతా కూడా పర్మనెంట్ చేయాలని ఒప్పంద అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.